కొంతమంది పుట్టడమే సంపన్నుల కుటుంబంలో పుడతారు. మరికొంతమంది స్వశక్తితో ఎదిగి ధనవంతులుగా మారుతారు. ప్రపంచవ్యాప్తంగా వందల మంది బిలియనీర్లుగా ఉన్నారు. అయితే అందులో కొంతమంది పుట్టుకతోనే సంపన్న కుటుంబంలో జన్మించిన వారు ఉంటారు. మరికొందరు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తమ స్వశక్తితో ధనవంతులుగా మారిన వారు ఉంటారు. ఇలా సొంతంగా వ్యాపారంలో రాణించి ధనవంతులుగా ఎదిగిన కొందరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రితేష్ అగర్వాల్ ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు, CEO. 1993లో ఒడిశాలోని కటక్లో బిస్సాంలో జన్మించాడు. అతను కేవలం 13 సంవత్సరాల వయసులోనే సిమ్ కార్డులను అమ్మడం ప్రారంభించాడు. తన విద్యను పూర్తి చేసిన తర్వాత బిలియనీర్ ఇంటర్నెట్ పెట్టుబడిదారు పీటర్ థీల్ మద్దతు ఇస్తున్న థీల్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో చేరాడు. 2012లో అగర్వాల్ తన మొదటి వ్యాపారమైన ఒరావెల్ను ప్రారంభించాడు. కంపెనీ 2013లో తన పేరును ఓయో హోటల్స్ అండ్ హోమ్స్గా మార్చుకుంది. ఇప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి హోటళ్లలో ఒకటిగా ఉంది. ఇండియా, US, చైనా, నేపాల్, జపాన్, శ్రీలంక, UK, మలేషియా, సౌదీ అరేబియా ఇలా ప్రపంచంలో ఓయోకి 45,000 బ్రాంచులున్నాయి. రితేష్ అగర్వాల్ నికర ఆస్తుల విలువ దాదాపు 4,500 కోట్ల రూపాయలు. దీపిందర్ గోయల్ భారతదేశంలో విజయవంతమైన వ్యవస్థాపకులలో దీపిందర్ గోయల్ ఒకరు. 2008లో ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోను స్థాపించారు. దీనిని మొదట్లో ఫుడీబే అని పిలిచేవారు. ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇండియా స్టార్టప్ సర్కిల్లో ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు పొందారు. జొమాటో ద్వారా ఫుడ్ అండ్ రెస్టారెంట్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో జొమాటోను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలబెట్టారు. దీపిందర్ గోయల్ నికర ఆస్తుల విలువ దాదాపు 2,200 కోట్ల రూపాయలు. విజయ్ శేఖర్ శర్మ పేటీఎం వ్యవస్థాపకుడు మరియు CEO. అతను 1997లో కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే IndiaSite.netను స్థాపించాడు. 2 సంవత్సరాల తర్వాత అతను దానిని $1 మిలియన్ అమ్మేశాడు. ఆయన 2000 సంవత్సరంలో 197 కమ్యూనికేషన్స్ను స్థాపించాడు. ఈ వ్యాపారం వార్తలు, క్రికెట్ స్కోర్లు, రింగ్ టోన్లు, పరీక్షా ఫలితాలు, అనేక రకాల ఇతర విషయాలను మొబైల్ కంటెంట్గా అందించింది. 2011లో ప్రారంభమైన మొబైల్ వాలెట్ పేటీఎం ఇండియాలో 2016 డిమానిటైజేషన్ టైంలో అత్యధికంగా లాభాలు పొందింది. 400 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు మరియు 25 మిలియన్ల రోజువారీ లావాదేవీలతో ఉంది. నవంబర్ 2021లో పేటీఎం తన మొదటి పబ్లిక్ ఆఫరింగ్ IPOను ప్రారంభించింది. శర్మ పేటీఎం మాల్ మరియు పేటీఎం పేమెంట్స్ బ్యాంకును కూడా స్థాపించారు. అతని నికర ఆస్తుల విలువ 18,000 కోట్ల రూపాయలు. కునాల్ షా భారతదేశంలో 2వ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యూనికార్న్ స్టార్టప్ అయిన క్రెడ్ని కునాల్ షా స్థాపించారు. ఇంటర్నెట్ యాప్ ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు సేవలను అందిస్తుంది. క్రెడ్ పే, క్రెడ్ క్యాష్, క్రెడ్ రెంట్ పే, క్రెడ్ ట్రావెల్ స్టోర్ మరియు క్రెడ్ స్టోర్ వంటివి ఉన్నాయి. దుకాణాలకు క్యాష్ బ్యాక్ ప్రమోషన్ సేవలను అందించే పైసా బ్యాక్ అనే కంపెనీని ఫస్ట్ స్థాపించాడు. ఫ్రీ చార్జ్ను కూడా కునాల్ షా స్థాపించారు. 2015లో ఫ్రీ చార్జ్ను స్నాప్డీల్కు 2,400 కోట్లకు అమ్మేశాడు. ఆ తర్వాత అతను క్రెడ్ని స్థాపించాడు. అతని నెట్వర్త్ 5,985 కోట్ల రూపాయలు. సచిన్ బన్సాల్ ఆన్లైన్ రిటైలర్ ఫ్లిప్కార్ట్ను సచిన్ బన్సాల్ స్థాపించారు. హర్యానాలోని చండీగఢ్కు చెందిన సచిన్ బన్సాల్ అమెజాన్ వెబ్ సర్వీస్లో పనిచేసిన తర్వాత తన స్నేహితుడు బిన్నీ బన్సాల్తో కలిసి కంపెనీని స్థాపించాడు. ఆయన నెట్వర్త్ దాదాపు 8,848 కోట్ల రూపాయలు. ఫ్లిప్కార్ట్ మన ఇళ్లలోనే ఉండి ఈజీగా షాపింగ్ చేయడానికి స్థాపించారు. కంపెనీ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. 11 సంవత్సరాలు ఎంప్లాయీగా పనిచేసిన తర్వాత 2018లో వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ను కొనుగోలు చేసిన తర్వాత సచిన్ బన్సాల్ తన పదవికి రాజీనామా చేశారు.